హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శివ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అడిగిన క్వశ్చన్ నుంచి టాపిక్ అనేది ఎంచుకోవడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే వియూ సినిమా టీవీకి, వియూ ప్రీమియం 4K టీవీకి ఏ టీవీ, వియూ సినిమా టీవీ తీసుకోవాలా, వియూ ప్రీమియం 4K టీవీ తీసుకోవాలంటే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో నేను కూడా స్పెక్స్ చూశాను. స్పెక్స్ చూసినప్పుడు నేను కూడా ఈ విధంగా అయితే అయ్యాను అనమాట. ఎందుకంటే రెండు స్పెక్స్ అనేది చాలా చాలా దగ్గర అయితే ఉంటాయి. దాని నుంచి నేను డిఫరెన్సియేషన్ చేసి తీసిన పాయింట్స్ అయితే ఇవే అనమాట ఫ్రెండ్స్. ఈ పాయింట్ తీసిన తర్వాత నేను వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంతకుముందుకే చేయాలనుకున్నాను, ఎందుకంటే నేను ఈ అన్బాక్సింగ్లో కానీ అండ్ అదేవిధంగా దీంట్లో ఇక కొత్త ఫీచర్స్ ఏమైతే ఉన్నాయని దాని గురించి కానీ చెక్ చేయడం అయితే జరిగింది. చెక్ చేయడం వల్ల కొంచెం లేట్ అయితే అయింది. సో మనకి దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నేనైతే చేయడం అయితే జరుగుతుంది. వీడియో అది 2 నిమిషాలు ఉండొచ్చు, 1 మినిట్ ఉండొచ్చు, కాకపోతే మీకు అందజేస్తాను ఆ యొక్క వీడియో. ఇంకెందుకు ఆలస్యం, ఈ వియూ సినిమా టీవీ తీసుకోవాలా, వియూ ప్రీమియం 4K టీవీ తీసుకోవాలా అనే దాని గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం, డిఫరెన్షియేషన్. అండ్ మరి ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వియూ సినిమా టీవీ అండ్ వియూ ప్రీమియం 4K టీవీ ఈ రెండు వచ్చేసరికి మనకు 3 సైజెస్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అవి వచ్చేసరికి 40, 43, 50, 55 అండ్ వియూ సినిమా టీవీలో. అండ్ వియూ ప్రీమియం 4K టీవీలో కూడా మనకు 3 సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి వచ్చేసరికి 43, 50, 55 అండ్ సైజెస్ అయితే సేమ్ అయితే ఉన్నాయి. అండ్ స్పెక్స్ కూడా చాలా దగ్గరలో అయితే ఉన్నాయి వియూ సినిమా టీవీకి అండ్ అదేవిధంగా వియూ ప్రీమియం 4K టీవీకి దగ్గర స్పెక్స్ అయితే ఉన్నాయి. దాని నుంచి నేను కొన్ని డిఫరెన్సియేషన్ అయితే చేయడం అయితే జరిగింది. అవి ఏంటో ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ప్యానల్ అనమాట. వియూ సినిమా టీవీలో యూజ్ చేసిన ప్యానల్ వచ్చేసరికి IPS ప్యానల్ అయితే యూజ్ అయితే చేశారు. ఏదైతే వియూ ప్రీమియం టీవీస్ అయితే ఉన్నాయో ఈ 3 సైజెస్ 43, 50, 55 దీంట్లో వచ్చేసరికి SPVA ప్యానల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. లైక్ దట్ VA ప్యానల్ అనమాట. IPS ప్యానల్ ఏ విధంగా ఉంటుంది, VA ప్యానల్ ఏ విధంగా ఉంటుంది. IPS ప్యానల్ వచ్చేసరికి మన కలర్ రిప్రొడక్షన్ అయితే బాగుంటుంది, వివింగ్ యాంగిల్ అయితే బాగుంటుంది. ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఒక టీవీ చూసినప్పుడు ఇక్కడ ఈ ఎదురుగా టీవీ చూస్తుంటాడు. టీవీ చూసినప్పుడు వచ్చేసరికి ఇక్కడ కూర్చున్నా ఏం డిఫరెన్స్ రాదు. అండ్ ఇక్కడ కూర్చొని చూసినా కూడా ఇక్కడ కూర్చొని చూసినా కూడా డిఫరెన్స్ అయితే రాదు. అండ్ కలర్ రిప్రొడక్షన్, వివింగ్ యాంగిల్ బాగుంటుంది IPS ప్యానల్లో. మరి VA ప్యానల్ వచ్చేసరికి డీపర్ బ్లాక్స్, అదేవిధంగా కాంట్రాస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఓన్లీ మనకి వివింగ్ యాంగిల్లో మాత్రమే చిన్న ప్రాబ్లం అయితే కలుగుతుంది అనమాట. ఒక పర్సన్ VA ప్యానల్ టీవీ చూసినప్పుడు ఇక్కడ కూర్చున్నా ప్రాబ్లం అయితే లేదు. బట్ ఇక్కడ నుంచి టీవీ చూస్తుంటే మాత్రమే ప్రాబ్లం అయితే ఉంటుంది వివింగ్ యాంగిల్లో. అండ్ కాకపోతే ఏంటంటే మనకు IPS ప్యానల్ కంటే VA ప్యానల్లో మనం మచ్ డీపర్ బ్లాక్స్ కలర్స్ కాంట్రాస్ట్ అయితే చూడొచ్చు అనమాట. ఎందుకంటే మనకు మోస్ట్లీ ఏదైనా మూవీ చూసినా కానీ ఏదైనా టీవీలో కంటెంట్ చూసినా కానీ మనకు టోటల్గా డార్క్ కంటెంట్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. సో డార్క్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు పిక్చర్ అనేది చాలా బాగా కనపడేది అంటే VA ప్యానల్లో అనమాట. సో అదొకటైతే గుర్తుంచుకోవాలి. మీకు వివింగ్ యాంగిల్ పర్పస్ అయితే IPSకి వెళ్ళండి. వివింగ్ యాంగిల్ అవసరం లేదు, కొంచెం డీపర్ బ్లాక్స్ కలర్స్ అదే కాంట్రాస్ట్ బాగుండాలి అని అనుకుంటే, పిక్చర్ క్వాలిటీ కూడా బాగుండాలి, మనం మూవీ చూసినప్పుడు కానీ అండ్ డార్క్ కంటెంట్ చూసినప్పుడు కానీ బాగుండాలి అనుకుంటే మాత్రం VA ప్యానల్కి అయితే వెళ్ళండి. సో సూపర్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ అది మీరు డిసైడ్ అవ్వండి, అది నేను చెప్పేదైతే ఏమైతే లేదు. సో ఇంకోటి వచ్చేసరికి మరి దీనిలో వచ్చేసరికి బ్రైట్నెస్ నిట్స్ అనమాట ఫ్రెండ్స్. బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మనకి వియూ సినిమా టీవీలో 500 నిట్స్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటుంది. అండ్ వియూ ప్రీమియం 4K టీవీలో 400 నిట్స్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా వియూ సినిమా టీవీ వచ్చేసరికి పిక్సిలియం గ్లాస్ టెక్నాలజీ తోటి రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకు పిక్చర్ క్వాలిటీ అనేది వియూ సినిమా టీవీలో కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వియూ ప్రీమియం 4K టీవీలో వచ్చేసరికి ఇంకొక టెక్నాలజీ కూడా అయితే వాడారు. నాది వచ్చేసరికి యాక్టివ్ కాంట్రాస్ట్ అనమాట. ఈ యాక్టివ్ కాంట్రాస్ట్ అయితే ఆన్ చేసుకుంటే మాత్రం మీకు పిక్చర్ క్వాలిటీ ఇంకా మనకి VA ప్యానల్ డీపర్ బ్లాక్స్ ఇంకొంచెం డీపర్ బ్లాక్స్ అయితే అవుతాయి అనమాట. అయ్యేసి మీకు పిక్చర్ క్వాలిటీని ఇంక్రీజ్ అయితే చేస్తుంది. 400 నిట్స్ బ్రైట్నెస్ వల్ల అండ్ ఈ యాక్టివ్ కాంట్రాస్ట్ వల్ల మనకి పిక్చర్ అనేది ది బెస్ట్గా అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ బ్రైట్నెస్ నిట్స్ వల్ల మనకు బెటర్ బ్రైట్నెస్ నిట్స్ అనేది మనకి వియూ సినిమా టీవీలో అయితే ఉంటుంది. అండ్ దీనివల్ల పిక్చర్ క్వాలిటీ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే ఉంటుంది. వియూ ప్రీమియం టీవీ కంటే వియూ సినిమా టీవీలో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే పిక్చర్ క్వాలిటీలో అయితే ఉంటుంది. సో నేనైతే డిఫరెన్స్ అయితే చేస్తాను, అప్పుడు మీకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది పిక్చర్ క్వాలిటీ బెటర్ అయితే ఉంటుంది అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక వీడియో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు వచ్చేసరికి సౌండ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. వియూ సినిమా టీవీలో వచ్చేసరికి 40 వాట్స్ అవుట్పుట్ తోటి అండ్ ఫ్రంట్ ఫియరింగ్ స్పీకర్స్ తోటి మనకు డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా డాల్బీ డిజిటల్ ప్లస్
ప్లస్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంకా వచ్చేసరికి దీంట్లో డాల్బీ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అయితే ఉంటుందన్నమాట. వితౌట్ డాల్బీ కంటెంట్ చూసినప్పుడు సరికి ఆ ఆడియోని అయితే డాల్బీగా అయితే మార్చేసి మనకైతే వినపడడం అయితే చేస్తుంది అనమాట ఈ ప్రాసెసింగ్ యూనిట్. సో అదొక బెటర్ ఆప్షన్ అని కూడా నేను చెప్పుకోవచ్చు. వియూ ప్రీమియం 4K టీవీలో 30 వాట్స్ అవుట్పుట్ తోటి TTS వర్చువల్ ఎక్స్ సౌండ్ సపోర్ట్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మనకు డౌన్ స్పీకర్స్ తోటి అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకు ఒక 3 మెయిన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసరికి ట్రూ బాస్ HDX అండ్ అదేవిధంగా ట్రూ సరౌండింగ్ సౌండ్ ఎక్స్ అండ్ అదేవిధంగా డైలాగ్ క్లారిటీ. ఈ 3 మెయిన్ ఆప్షన్స్ ఉండడం వల్ల మనకు క్లియర్గా క్రిస్పీగా ఆడియో అనేది రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఓవర్ హెడ్ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే లైక్ సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది మనకు క్లియర్గా క్రిస్పీగా అయితే వింటామని అయితే అర్థమవుతుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా మనకు డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది. లైక్ డాల్బీ డిజిటల్కి డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకైతే నియర్ బై అయితే ఉంటుంది 40 వాట్స్ స్పీకర్స్తో వచ్చినా కూడా అండ్ ఫ్రంట్ ఫేరింగ్ స్పీకర్స్తో వచ్చినా కూడా 3 మెయిన్ ఆప్షన్స్ వల్ల మనకు క్లియర్గా మనకు వినపడం అయితే జరుగుతుందన్నమాట. దీంట్లో కాకపోతే కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ మాత్రం వియూ సినిమా టీవీలో అయితే ఉంటుంది. వైఫై అండ్ బ్యాండ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది ఒకసారికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకంటే మనం ఆన్లైన్ స్ట్రీమింగ్ చూస్తున్నప్పుడు సరికి వైఫై అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. వియూ సినిమా 4K టీవీలో మనకు సింగిల్ బ్యాండ్ వైఫై తోటి అయితే రావడం జరుగుతుంది. ఇందులో ర్యామ్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 1.5 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ మెమరీ. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే వియూ సినిమా టీవీలో క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్ అనేది యూజ్ అయితే చేశారు. అండ్ జీబీ వచ్చేసరికి మ్యాలీ 470 జీబీని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. వియూ ప్రీమియం 4K టీవీలో డ్యూయల్ వైఫై బ్యాండ్ అయితే సపోర్ట్ తోటి అయితే వస్తుందన్నమాట. సింగిల్ బ్యాండ్ అయితే కాదు, డ్యూయల్ వైఫై బ్యాండ్. అండ్ అదేవిధంగా 2 GB ర్యామ్, 16 GB స్టోరేజ్ ఉంటుంది. అండ్ 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో దీనివల్ల మనకు ఆన్లైన్ స్ట్రీమింగ్ అయినా కానీ మనకు పర్ఫార్మెన్స్ అయినా కానీ మనకు వియూ ప్రీమియం 4K టీవీలో సూపర్గా అయితే ఉంటుంది. బికాజ్ ఆఫ్ ది డ్యూయల్ వైఫై బ్యాండ్కి ఆన్లైన్ స్ట్రీమింగ్ అండ్ అదేవిధంగా 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ యూజ్ చేయడం వల్ల మనకు పర్ఫార్మెన్స్ అనేది వియూ ప్రీమియం 4K టీవీలో అయితే బాగా అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వివోడి గురించి అయితే మాట్లాడుకోవాలి. వివోడి వచ్చేసరికి వీడియో అండ్ డిమాండ్ అనమాట ఫ్రెండ్స్. ఇవి మనకు ఎక్కువ ఆన్లైన్ స్ట్రీమింగ్ చూస్తున్నప్పుడు మాత్రం యూస్ఫుల్ అయితే అవుతుంది. మనకు వియూ సినిమా టీవీలో వియూ ప్రీమియం 4K టీవీలో యూజ్ అయితే చేశారు. అండ్ వీడియో అండ్ డిమాండ్ వల్ల మనం ఆన్లైన్ స్ట్రీమింగ్లో అయితే మనం ఏమైనా నెట్ స్లో వచ్చినప్పుడు కూడా మనకు అప్స్కేలింగ్ అయ్యి మనకు పిక్చర్ అనేది క్లియర్గా మనకైతే చూపిస్తుందని దీని అర్థం అనమాట. అంతే, అంతకుమించి తెలియదు. ఓన్లీ ఆన్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ అండ్ అదేవిధంగా హాట్స్టార్ అండ్ అదేవిధంగా ప్రైమ్ వీడియో ఏదైనా ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు మీకు క్లియర్గా అయితే కనబడుతుంది అనమాట. అండ్ ఏదైనా లో డేటా మనకు వచ్చినా కూడా, లో వైఫై కూడా వచ్చినప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే పర్టికులర్గా మనకు వియూ సినిమా టీవీలో ఎలాంటి ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేయలేదు. బట్ వియూ ప్రీమియం 4K టీవీలో దీనికోసం వివోడి కోసం ఒక ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారనమాట. అది వచ్చేసరికి DSP9 డిజిటల్ సింగిల్ ప్రాసెసర్ అయితే వాడారు. దీనివల్ల వచ్చేసరికి మనకు ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ అనేది బెటర్గా అయితే ఉంటుంది. వియూ సినిమా టీవీలో కంటే మనకు వియూ ప్రీమియం 4K టీవీలో వివోడి అప్స్కేల్ అనేది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అని మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. రిమోట్ కూడా మనకు వియూ సినిమా టీవీలో కొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ వియూ ప్రీమియం టీవీలో వచ్చేసరికి మనకు ఇది స్మార్ట్గా తీసుకొచ్చారు, కొంచెం ప్రీమియంగా అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంతే డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ తోటే మనం వియూ సినిమా టీవీ తీసుకోవాలా, వియూ 4K టీవీ తీసుకోవాలా అంటే నా ఫైనల్ సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ప్రైస్లో వచ్చేసరికి అసలు వియూ సినిమా టీవీ వచ్చేసరికి అతలాకుతలంగా అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే వియూ సినిమా మనకు ఎక్స్క్లూజివ్గా అమెజాన్ అని చెప్పారు. బట్ మనకు ఫ్లిప్కార్ట్లో కూడా లభిస్తుంది. అది థర్డ్ పార్టీ సెల్లర్ ద్వారా ఫ్లిప్కార్ట్ అష్యూర్ తీసేసుకొని మనకైతే లభిస్తుంది అనమాట. అండ్ మరి ఫ్లిప్కార్ట్లో వియూ సినిమా టీవీ ప్రైస్ చూసుకుంటే 55 ఇంచెస్ వచ్చేసరికి 38,999 అంటే 39,000 రూపీస్లో అయితే ఉంది. అండ్ మరి 50 ఇంచెస్ వచ్చేసరికి 34,500 రూపీస్లో అయితే ఉందన్నమాట. అండ్ 43 ఇంచెస్ ఫ్లిప్కార్ట్లో చూసినట్లయితే 29,464 రూపీస్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్, ఇది ఫ్లిప్కార్ట్లో. బట్ మరి అమెజాన్లో చూసుకున్నట్లయితే 55 ఇంచెస్ వచ్చేసరికి 48,999 అంటే 49,000 రూపీస్లో అయితే ఉంది. అండ్ అదే అమెజాన్లో మనకు 50 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 38,999 అంటే 39,000 రూపీస్లో అయితే ఉంది. ప్రస్తుతానికి నేను చూసి అయితే ప్రస్తుతానికి 43 ఇంచెస్ అయితే కరెంట్లీ నాట్ అవైలబుల్ అయితే ఉంది. అక్కడ ప్రైస్ అనేది రివీల్ అయితే లేదనమాట. సో ఈ విధంగా మనకు ఎక్కువ ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. మరి వియూ ప్రీమియం టీవీ వచ్చేసరికి ప్రైస్లో అయితే ఉన్నాయంటే 50 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 31,999 అండ్ అదేవిధంగా 50 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 27,999 అండ్ 43 ఇంచెస్ వచ్చేసరికి
24,999 అయితే ఉన్నాయన్నమాట. ఇవి మనకు ఓన్లీ ఫ్లిప్కార్ట్లో మాత్రమే లభిస్తున్నాయి. మనకి కొన్ని రోజులు అయిన తర్వాత మరి అమెజాన్లో వస్తాయో ఎలా ఉంటుందో తెలియదు. సో ఫ్రెండ్స్, ఇదనమాట నా సజెషన్. ఏంటంటే ఇంత మనీ పెట్టేసి కొనాలా వియూ సినిమా టీవీని అనుకుంటే నా యొక్క ఒపీనియన్ ఏంటంటే అవసరం లేదు. సో ఇప్పుడు వియూ ప్రీమియం ఆండ్రాయిడ్ కూడా మనకు నియర్ బై ఆ స్పెక్స్కి అయితే ఎక్కడ తగ్గదు అనమాట. కొంచెం లిటిల్ బిట్ అటు ఇటు అయితే ఉంటుంది, కానీ వియూ ప్రీమియం 4K టీవీ అయితే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. తక్కువ బడ్జెట్లో బెస్ట్ అయితే ఉంటుంది. మీరు వచ్చేసరికి ఫ్రెండ్స్, ఏదైతే మీరు 55 వియూ సినిమా టీవీకి ఒక సౌండ్ బార్ ఉంది అని మీరు ఆ యొక్క ఎక్కువ ప్రైస్ అయితే పెడతారు కదా, ఆ వియూ సినిమా టీవీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 36,000 అయితే అప్పుడైతే ఉంది. సో మరి ఇప్పుడు వచ్చేసరికి ఎంత 49,000 రూపీస్ అయితే ఉంది. సో మీరు ఎంత ఎక్కువ పెడుతున్నారు, నియర్ బై 10,000 కంటే ఎక్కువ, 10,000 దగ్గరికి అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. ఆ 10,000లో మనకు 7 కానీ 8,000 రూపీస్లో ఒక సూపర్ సౌండ్ బార్ అయితే వస్తుంది. 10,000 పెట్టే కంటే ఇక్కడ మనం ఆ 10,000 తోటి వియూ ప్రీమియం టీవీ తీసేసుకొని మనకు బెటర్ సౌండ్ బార్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఆ యొక్క 10,000 రూపీస్లో. సో నా సజెషన్ అయితే ఇది ఫ్రెండ్స్. మీరు అంత మనీ పెట్టగలను, మనకు వియూ సినిమా టీవీ కావాలి అనుకుంటే మాత్రం వియూ సినిమాకి అయితే వెళ్ళిపోవచ్చు. నేనైతే కొనొద్దని అయితే చెప్పట్లేను, బట్ నా సజెషన్ అయితే అదేనమాట. ఫైనల్గా మీరైతే డిసైడ్ అయితే అవ్వండి, మరి వియూ సినిమా టీవీ తీసుకోవాలా, వియూ ప్రీమియం 4K టీవీ తీసుకోవాలా దాని గురించి. ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. మరి ఈ వీడియో నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో. అండ్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు, మీరు కూడా ఇక చిన్న వీడియో షేర్ చేసేసి వాళ్ళకైతే సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అండ్ అదేవిధంగా మనకు అన్బాక్సింగ్ కూడా కొంచెం పుష్ అయితే చేయండి ఫ్రెండ్స్, షేర్ అయితే చేయండి. ఎవరైనా చూడకపోయినా కానీ చూడండి. అండ్ లాస్ట్ ఎండ్ కార్డ్లో అయితే వదిలేస్తాను, అండ్ అదేవిధంగా ఇక్కడ మన కార్డ్స్లో కూడా అయితే వదిలేస్తాను అనమాట. సో దానికి కొంచెం పుష్ అయితే చేయండి, కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలి. ఎందుకంటే మనకు నెక్స్ట్ టైం కూడా మనకు అన్బాక్సింగ్ రివ్యూ యూనిట్ అయితే రావాలని అయితే అనుకుంటున్నాను. అండ్ మరి ఇంకో వీడియోలో అయితే ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.